అలమన్యేన తపసా సర్వం తేనేవ లభ్యతే. ఇంకే తపస్సు లక్కర్లేదు, ఈ ఒక్క తపస్సు వల్ల అన్ని తపస్సులు వస్తాయన్నాడు. చూసారా? అంటే ఆ కోరుకున్నవాడు తప్పకుండా మిగిలినవన్నీ చేస్తాడు కనుక ఇది ఉంటే అన్నీ ఉన్నట్లే. కనుక శివసేవార్చనం చాలా విశేషమైనటువంటిది. దీనివల్ల భవోపి స్యాత్ పరిత్యక్త దూరత పాపబంధవ, పాపంతో అనుబంధం కలిగిన సంసారము కూడా దీనివల్ల విడిచిపెట్టబడుతున్నది. సమస్త క్లేశాల్ని పోగొట్టి పరమానందాన్ని ఇచ్చే శక్తి ఈ శివసేవా తత్పరతకి ఉన్నది సుమా అని చెప్పాడు. అయితే నువ్వేం చెప్పో శివక్షేత్రాలన్నా ఇవన్నా అన్నీ అన్నా బాగుంది, ఇప్పుడు నాకు ఒక చోటు నువ్వే నిర్ణయించు అని అడుగుతున్నాడు. ఎవరు? ఈ అబ్బాయి. ఏ దేశ సర్వలోకేషు, ఈ మొత్తం లోకాల్లో చంద్రాలంకృత మస్తక సాన్నిధ్యం కురితే యత్ర శివ కారుణ్య విగ్రహ, కారుణ్య విగ్రహుడు చంద్రశేఖరుడు అయిన పరమేశ్వరుడు ఎక్కడ సాన్నిధ్యం వహించి ఉన్నాడో ఆ చోటుని జనక త్వం మమాచక్ష్వ తదిహ స్థానముత్తమం. ఆ పరమేశ్వరుడు ఉండేటువంటి ఉత్తమ స్థానం ఏంటో నాకు చెప్తే కరిష్యామి మహత్తత్ర తపో జన్మ నివృత్తయే, సంసార నివృత్తి కోసం అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తాను అనగానే ఒక నవ్వు నవ్వేటండి మధ్యంద్రుడు. శివుడు ఎక్కడ సన్నిధి చేసి ఉంటాడు అని ప్రశ్న వేశావు, నేను ఒక్కసారి సమాధానం ఆలోచిస్తే నాకు నవ్వొచ్చింది అన్నాడు. ఎందుకంటే శివస్య సన్నిధి సర్వ ప్రపంచోసౌ దయానిధే, ఇక్కడ గొప్ప దయానిధే హే, దయానిధి అయిన శివుడు యొక్క సాన్నిధ్యం ఈ విశ్వమే అన్నాడు. విశ్వంలో ఆయన లేని చోటు లేదు, విశ్వమంతా ఆయన యొక్క సాన్నిధ్యమే. ఇంకో మాట వేశారండి, దయానిధే హే అన్న మాట వేశాడు. దయామయుడైన శివుని యొక్క సాన్నిధ్యమే ఈ విశ్వము. ఎందుకంటే ప్రపంచంలో ఆయన దయ లేని చోటు ఏదో చెప్పండి, అన్ని చోట్ల దయని నింపేశాడు. మీకు ఉదయించే సూర్యుడు, ప్రవహించే నీరు, పండే నేల, తగిలే గాలి, ఇవన్నీ భగవంతుడికి మనపై దయ ఉంటేనే మనకు దొరికే, అవునా లేదా? కనుక ఆయన దయతో తన శక్తితో, ఆయన శక్తి లేనిది ఏదీ లేదు. మరి ఆయన తన శక్తితో ఇదంతా వ్యాపించి ఇచ్చినప్పుడు ఆయన సన్నిధి లేనిది ఎక్కడ? అసలు అంతా ఆయన సన్నిధి అని భావించని వాడికి ఎన్ని జన్మలెత్తినా ముక్తి రాదు సుమా. భావయంతి నయే బుద్ధ్యా తద్విధం సకలం జగత్ చిత్తపాకేన తే హీనాహ సదా ముహ్యంతి జన్మసు. సర్వం శివమయం అనే భావన రానివాడికి చిత్త పరిపాకం చెందలేదు అని అర్థం. అంతా ఆయనే అయినప్పటికీ కూడా ఏకాగ్రత నిలవడానికి కొన్ని స్థలములు ఉంటాయి, ఇది చూపిస్తున్నాడు. కనుకనే విశ్వమంతా భగవద్మయమ అయినప్పటికీ క్షేత్రములు, తీర్థములు ఇవి కూడా అవసరం. కనుకనే భారతీయుల విజ్ఞానం గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. మనం కేవలం క్షేత్రాల్లోనే దేవుడు ఉంటాడా, గుళ్ళలో గోపురాల్లోనే ఉంటాడా అని కొద్ది పెద్దగా అడుగుతూ ఉంటారు తెలివితేటలతో. అంతటా ఉంటాడని చెప్తూనే ఇక్కడ ఉంటాడని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడంలో విశేషం ఏంటి? నది అంతా ప్రవహిస్తున్నప్పటికీ నువ్వు దాన్ని పొందాలంటే ఒక స్నానఘట్టం ద్వారానే వెళ్ళి ఆ నదిని పొందుతున్నావు. అదేవిధంగా పరమాత్మ అంతటా ఉన్నప్పటికీ కొన్ని క్షేత్రముల ద్వారానే నువ్వు పొందగలవు. అది అంతటా చూడగలిగే స్థితి వచ్చే వరకు ఇలా ఒక దగ్గర ఉండవలసింది. కనుక ముందు మడి కట్టుకుంటే తర్వాత పంట పండుతుందండి. మడి కట్టుకుంటే అంటే మడి ముందు వేసి దానిలో ఒక పద్ధతిగా డిసిప్లిన్గా నారంతా వేస్తే దాని తర్వాత దాని నుంచి తీసి విస్తరింపజేస్తాం. అంటే ముందు ఆ డిసిప్లిన్ అవసరమే లేదా? తర్వాత దాన్ని విస్తరింపజేస్తున్నాం. అదేవిధంగా ముందు మడి అంటే ఇదే అర్థం. ముందు సాధన దశలో ఇవన్నీ ప్రారంభంలో ఇవన్నీ చేసుకుని ఏకాగ్రత కుదిరితే అప్పుడు అంతటా ఆయన చూడగలిగే స్థితి వస్తుంది. అది అవేమీ రాకుండా అంతటా ఉన్నాడు కదండి అని అవతల వాడు అడిగినప్పుడు చెప్పడం కాదు, ఎప్పుడు నీకు భావం ఉందా, ఇది గుర్తుపెట్టుకోండి. కనుక అతి తెలివి మాటలు కాదు, దేనికదే జాగ్రత్తగా స్వీకరించాలి. అందుకు నువ్వు అడిగేవి కనుక తథాపి యత్ర సాన్నిధ్యం కురితే సంతతం శివ అనేకం ఉంటాయి. నీకు నేను ఒక ముఖ్యమైనటువంటి సన్నిధి చెప్తున్నాను. అస్త్యేవ తదృశం స్థానం సర్వలోకైరభీష్టితం, సమస్త లోకం చేత కూడా స్తుతింపబడేటువంటి ఒక స్థానం ఉన్నదయ్యా చెప్తున్నాను. అసలు ఈ భూమి ఎంత గొప్పదో తెలుసా? సుభూమి పుణ్య బీజానాం, భూమి యొక్క గొప్పతనం చెప్తున్నాడు. ఎందుకంటే భూమియే గొప్ప క్షేత్రం అండి. ఇది పుణ్యములకు బీజము అన్నాడు. ఇక్కడ పుణ్య బీజాలన్నీ ఇందులోంచే లభిస్తాయట. ఇది నవఖండావ సుందర, ప్రధానంగా 9 ఖండములతో కూడినటువంటిది. ఇందులో దీనికి అంతటిగా ఆధారశక్తిగా ఉన్నది మేరుగు. సర్వాధారే సువిస్తీర్ణే తస్మిన్నత్ర మహీతలే నివసంతి మహాత్మానో భగవత్ పరమౌజస. ఈ సమస్తమైన పృథ్వీలో తేజోవంతులైన మహాత్ములు అన్ని చోట్ల ఉన్నారు అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ భూమి యందు మహాత్ములు ఇక్కడే ఉంటారు అక్కడే ఉండరు అని చెప్పడానికి లేదు. మహాత్ములైన తేజోవంతులు అన్ని చోట్ల ఉంటారు. వారి ముక్తి కోసమే, అలాంటి మహాత్ముని తరింపజేయడం కోసమే పరమేశ్వరుడు వివిధ స్థలముల్లో క్షేత్ర రూపాలతో ఉంటాడు. ఇది కూడా ఇక్కడ వివరిస్తున్నారు. తథావిధాని స్థానాన్ని సహస్రాని మహీతలే, అలాంటి స్థానములు వేల కొలది ఉన్నాయి పరమేశ్వరునికి. అయినప్పటికీ తేషు వాటిలో తిల్లవనం దివ్యం,
తిల్లవనం అనేదాన్ని చెప్తున్నాను అంటే ఇది తప్ప మరేది కాదా? మళ్ళీ రేపు మీరు కాశీ గురించి చెప్పమంటే దీనికి తప్ప మరొకటి లేదని మళ్ళీ నేనే చెప్తాను. ఎందుకు ఇలా చెప్పారు అంటే ఈ జీవుడు ఇక్కడికి వెళ్ళి దీనివల్ల తరిస్తాడు. నువ్వు దేని యందు ఏకాగ్రంగా ఉన్నా తరించుతావు. కనుక కొంతమంది ఒక క్షేత్రాన్ని ఆశ్రయించి తరించిన వాళ్ళు కనిపిస్తారు. రమణ మహర్షి అరుణాచలంలోనే తరించిపోయాడు, అన్నమయ్య తిరుమలలోనే తరించిపోయాడు, గురువాయూరప్ప దగ్గరే నారాయణ భట్టాత్రి తరించాడు. ఆయన అది తప్ప మరొకట్లేదు. మనకు అన్నీ కావాల్సిందే. ఒక జీవుడు ఒక క్షేత్రం ద్వారా తరిస్తాడు. ఆ జీవుడి వల్ల ఆ దేవుడు ప్రసిద్ధి పొందుతాడు, ఆ దేవుని వల్ల ఈ జీవుడికి కీర్తి లభిస్తున్నది. అందుకే అన్నమయ్య అన్నాడు, పూని నా వల్లనే కీర్తి పొందేవులు అన్నాడు. వెంకటేశ్వరుడు కీర్తి అంటే ఈయన వల్ల వచ్చింది. మంచిదే, ఇలా అనుకోవడం తప్పేమీ లేదు. అలాగా ఆ జీవుడికి ఆ క్షేత్రానికి అనుబంధం ఉంటుంది. ఇది కూడా మనం తెలుసుకోవాల్సింది.